అమెరికా అధ్యక్షులు ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. హార్వర్డ్ యూనివర్సిటీలో కొత్తగా చేరబోయే విదేశీ విద్యార్థుల వీసాలపై నిషేధం విధించారు. FMJ వీసా వర్గాల కింద కొత్త హార్వర్డ్ విద్యార్థుల ప్రవేశాన్ని నిలిపివేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. జాతీయ భద్రత సమస్యతోనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. హార్వర్డ్ యూనివర్సిటీ విదేశీ సంబంధాలపై ఆందోళన వ్యక్తం చేసింది వైట్ హౌస్ వర్గాలు. ఫారిన్ స్టూడెంట్స్ కు సంబంధించిన సమాచారంలో పాల్గొన్నట్లు గుర్తించినట్లు తెలిపింది వైట్ హౌస్. యూనివర్సిటీలో విద్యార్థుల క్రమశిక్షణ, యూదు వ్యతిరేకత చర్యలు తీసుకోవడం లేదని చెప్పింది. క్యాంపస్లో హింసాత్మక ఘటనలు తగ్గించడంలో వర్సిటీ విఫలమైందని తెలిపింది. అలాగే శత్రు దేశాలైన చైనా నుంచి 150 మిలియన్లు తీసుకోవడాన్ని ప్రస్తావించింది. చైనా సైనిక ఆధునీకరణ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కావడంపై అభ్యంతరం తెలిపింది. రాడికలైజ్డ్ వాళ్లు అమెరికాలోకి రావద్దని వీసాలపై నిషేధం విధించినట్లు వైట్ హౌస్ ప్రకటించింది. అమెరికా అధ్యక్షులు ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో కొత్తగా చేరబోయే విదేశీ విద్యార్థుల వీసాలపై నిషేధం విధించారు. FMJ వీసా వర్గాల కింద కొత్త హార్వర్డ్ విద్యార్థుల ప్రవేశాన్ని నిలిపివేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. జాతీయ భద్రత సమస్యలతోనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. హార్వర్డ్ యూనివర్సిటీ విదేశీ సంబంధాలపై ఆందోళన వ్యక్తం చేసింది వైట్ హౌస్ వర్గాలు. ఫారిన్ స్టూడెంట్స్ కు సంబంధించిన సమాచారంలో లోపాలున్నట్లు గుర్తించినట్లు తెలిపింది వైట్ హౌస్. యూనివర్సిటీలో విద్యార్థుల క్రమశిక్షణ, యూదు వ్యతిరేకత చర్యలు తీసుకోవడం లేదని చెప్పింది. క్యాంపస్లో హింసాత్మక ఘటనలు తగ్గించడంలో వర్సిటీ విఫలమైందని తెలిపింది. అలాగే శత్రు దేశాలైన చైనా నుంచి 150 మిలియన్లు తీసుకోవడాన్ని ప్రశ్నించింది. చైనా సైనిక ఆధునీకరణ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కావడంపై అభ్యంతరం తెలిపింది. రాడికలైజ్డ్ వాళ్లు అమెరికాలోకి రావద్దని వీసాలపై నిషేధం విధించినట్లు వైట్ హౌస్ ప్రకటించింది.